ఎవరండి మీరు? ఎవరు కావాలండి మీకు? అమ్మా గంగా. మీ గంగనే గుర్తుపట్టలేదా గోవిందే గారు? నేను ఇలా మొదటిసారి చూస్తున్నాను కదా, అందుకని. ఇదంతా ఏంటి గోవిందే గారు? ఈ తాడు, ఈ గీత రాత సరిగ్గా లేకనే ఇలా జరుగుతుంది. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. ప్రదీప్ చేశాడు. బాబుగారి నాస్తిలో తన వాటా కావాలన్నాడు, అందుకనే ఈ తాడు. పంపకాలు చేయించండి. నేను మిమ్మల్ని అడుగుతున్నది దానమో బిచ్చమో కాదుగా, నా హక్కు అడిగాను. పంపకాలు అయిపోయాయా? ఏమైనా అనే హక్కు కూడా నాకు లేదుగా. అంతా చెడిపోయింది గోవిందే గారు. మొత్తం అంతా అయిపోయిందిగా. కేవలం మీరొక్కరే ఇదంతా చక్కదిద్దగలరు. నువ్వు ఈ ఇంటికి వచ్చాక నేనంటూ చేసిందేముంది తల్లి? నువ్వు ఒక్కదానివే మళ్ళీ తిరిగి వచ్చి ఇదంతా సరిచేయగలవు. నేను వెళ్ళిపోవడానికే వచ్చాను గోవిందే గారు. తిరిగి రావాలని రాలేదు ఇక్కడికి. ఇవాళ రాత్రి ట్రైన్లో నేను సాగర్ ఢిల్లీకి వెళ్తున్నాం. ప్రదీప్ బాబు ఏమో అడ్డగీత గీసి అంతా లేకుండా చేశాడు. ఇప్పుడు ఇక సాగర్ బాబు కూడా వెళ్ళిపోతే మనమంతా కలిసి ఉండాలని సాగర్ కూడా కోరుకున్నాడు గోవిందే గారు. అప్పుడు నేను కన్న కల నెరవేరుండేది. కానీ కోరుకున్నవి ఎలా నెరవేరుతాయి గోవిందే గారు? నేను ఇక్కడే ఉండిపోతే అప్పుడు ఇక నన్ను చూసి బాబుగారు, చిన్నమ్మ గారు మరింత బాధపడతారు. అందువల్ల నేను ఇక్కడ ఉండను. నేనేదో నా వస్తువుల కోసం వచ్చాను. నేను అవి తెచ్చుకుంటాను. హోరి భగవంతుడు. కట్టుకున్న భర్త చనిపోతే నువ్వు వితంతువే అవుతావు. ప్రేమ అభిమానం నీ దగ్గరే ఉంచుకో. కానీ ఆ పిల్ల ఇంట్లో ఉండడానికి వీలేదు, అంతే. చూసావా నా పెంపకంలో ఆ పిల్ల ఎంతలాగా మారిపోయిందో? ఏమైంది? ఏమైంది గంగా? ఏమైంది నీకు? భయపడుకో. నా చీర, నా నగలు తిరిగి చేయండి. పెట్టెలో ఎందుకు పడుతున్నారు అమ్మగారు? నాకు తిరిగి చేయండి. ఈ వస్తువులు నీకెందుకు పనికిరావు. అందుకే నేను ఈ పెట్టెలో దాచుంచాను. నీకు ఈ తాళాలు దక్కవు, నీ సామాన్లు కూడా దక్కవు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.